నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కర్మ విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, సంక్రాంతి తర్వాత గుర్తుకొచ్చే పండుగ కనుమ. అయితే కనుమ అయితే మనకి పాడి పంటల గురించి జరుపుకుంటారు. ఆ రోజు ఎంతో విశేషంగా రైతులకు పెద్ద పండగనే తెలుసు. అయితే దాంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాస్‌లో ఏటలేసుకోవడం ఉంటుంది. ఆ రోజు కొంచెం ముక్క అనేది కూడా తింటూ ఉంటారు. రైట్. అయితే అసలు కనుమ రోజు ప్రత్యేకంగా ఎవరిని పూజించాలి? మరి ఎవరిని పూజించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం సంతోషంగా పాడి పంటలతో ప్రతి ఒక్కరు కూడా ఉండగలుగుతారంటారు? రైట్. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఏంటంటే, ఈ కనుమ అనేది అసలు ప్రాథమికంగా రైతుల పండగ. అవును. తర్వాత ముఖ్యంగా ఎస్పెషల్లీ ఏంటంటే, ఈ శూద్ర, ఇతర వర్ణాల కోసం అంటే కొద్దిగా బ్రాహ్మణులు కాకుండా లేదా వైశ్యులు కాకుండా మిగతా కులాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా ఉద్దేశించబడింది. అవును. అంటే అందుకని కక్క ముక్క అనేది మీరు అవును. కనుమ నాడు కక్క ముక్క అనేది వస్తుంది. అవును. అయితే నిజానికి ఏంటంటే ఇక్కడ కక్క ముక్క తింటాం కానీ ఇంకేదైనా కానీ అది ఎవరి వారి యొక్క వర్ణ ధర్మం బట్టి ఉంటుంది తప్ప దాన్ని మనం ఆక్షేపించాం. హ్మ్. కానీ ఇక్కడ నిజానికి ఏంటంటే కనుక సూర్యుడితో ముడిపడే ఏదన్నా కానీ నిజానికి అంటే ఇవాళ మనం ఆదివారాలు ఎక్కువ మంది ఈ మాంసం తీసుకోవటం అనేది ఉంటుంది. కానీ అసలు ఆదివారం పూర్తిగా మన హిందూ ధర్మం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అసలు వర్జనీయం. అంటే ఆ రోజు తీసుకోకూడదు. ఆదివారం నాడు మీరు తింటే ఇతర రోజుల్లో తినొచ్చు. ఓకే. ఎందుకని ఆదివారం తినకూడదంటారు? ఎందుకని అంటే గనక సూర్యుడి చైతన్యానికి నాంది. సూర్యుడి వల్ల మనకి రోగాలు తగ్గటం, పెరగటం అనేది కూడా వస్తుంది. హ్మ్. సో, సూర్యుడు శాకాహార ప్రియుడు. హుహుహు. సో, అందుకని ఏదైతే మనకి ఈ ఆదివారం నాడు ఇది తీసుకోవటం వల్ల కొద్దిగా తొందరగా వ్యాధులు ఏమైనా సరే ఆకస్మిక ప్రమాదాలు గానీ ఇలాంటివి ఎక్కువొస్తాయి. తర్వాత హ్మ్. సూర్యుడే తేజస్సు, తర్వాత సూర్యుడి తర్వాత మనకి కుజుడని ఇంకో గ్రహం ఉంటుంది. అవును. వీళ్ళిద్దరే కొద్దిగా మనకి కోపతాపాలు, తేజస్సుని అందించేవాళ్ళు. సో, అందుకని ఆదివారం నాడు మరి సూర్యుడు వీళ్ళకి వ్యతిరేకి కదా! సో, హ్మ్. అందుకని వీళ్ళలో ఈ కోపతాపాల గుణాలు పెరుగుతాయి. సో, హ్మ్. అందుకని ఒక్కోసారి వాళ్ళలో ఉండే బుర్ర ఆహ్, తామసం వైపు అంటే అవునవును. కోపానికి వెళ్ళి దాని ద్వారా విపరీత పరిస్థితులకు లోను కావచ్చు. సో, అందుకని నిజానికి ఏంటంటే అసలు ఆదివారం మాంసం ముట్టొద్దు అని ఉంటుంది ధర్మాల్లో అయితే. కానీ ఇవాళ మనకి ఓకే. అవును. అది ఎవరి వీలు బట్టి వాళ్ళు మార్చేసుకుంటారు. ఆదివారం మాంసం తినడం అనేది ఆనవాయితీ కింద మారిపోయింది. మారిపోయింది. అవును. సరే ఇంక అందుకని సరే వాళ్ళ వర్ణ ధర్మాలు బట్టి మనం వదిలేద్దాం గానీ, బట్ శాస్త్రంలో ఉన్నది నేను చెప్పాలి కాబట్టి అదే చెప్తున్నా అంతవరకే. హ్మ్. సో, వాళ్ళు ఎప్పుడు తింటారు అనేది వాళ్ళ ఇష్టం. దాన్ని మనం తప్పు పట్టట్లేదు కానీ, బట్ ఉన్నది ఏది ఉందో అదే చెప్పాను నేను అంతవరకే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇది కూడా మనకి ఇవాళ కనుమనాడు ఏదైతే ఉందో అది ముఖ్యంగా కొద్దిగా వేరే వేరే కులాల వాళ్ళకి కోసం ఉద్దేశించబడింది కాబట్టి కొంతవరకు ఆ సాంప్రదాయం అనేది కొనసాగుతుంది. ఇలా అవును. మక్క ముక్క అది చాలా చక్కగా చేసుకోవటం అనేది. కానీ అవును. ఇది కూడా నిజానికి ఏంటంటే మనకి పండగలన్నిటిలోకి ఏవైతే ఉందో ఇది సూర్యుడి పరంగా వస్తున్న ఏకైక పండగ. హ్మ్. తర్వాత రెండోది ఏంటంటే మన పండగలన్నీ కూడా తిథి ప్రకారము, తర్వాత కొన్ని కొన్ని మాసాల ప్రకారము వస్తాయి. హ్మ్. తర్వాత కొన్ని పౌర్ణమి ముందు చేసుకోవాలని, కొన్ని అమావాస్య ముందు చేసుకోవాలని ఇలా వస్తాయి. కానీ అలా కాకుండా కేవలం ఒక సూర్యుడి యొక్క సంచారం పలానా రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పండగ చేయాలని వచ్చేది ఏకైక పండగ ఇదొకటే. హ్మ్. అంటే మనం వినాయక చవితి చేసుకున్నాం అనుకోండి, భాద్ర శుద్ధ చవితి నాడు చేసుకుంటాం. హ్మ్. అంతేగాని పలానా నెలలో సెప్టెంబర్ 4వ తారీఖు చేయండి అలా ఉండదు. సో, అలా ఏ పండగైనా సరే. సో, ఆ ఉగాది వచ్చింది అంటే గనుక మరి చైత్ర శుక్ల పాడ్యమి నాడే చేస్తాం. అవును. సో, అందుకని ఇక్కడ మీకు అందుకే ఇక్కడ సూర్యుడితో సంబంధం ఉంది కాబట్టి ఎప్పుడొచ్చినా మీకు అందుకని జనవరి 13, 14, 15 వీటికి అటు ఇటుగానే వస్తది. హ్మ్. సూర్యుడు పలానా అంటే మకర రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు మాత్రమే సంక్రాంతి జరపడం అనేది. అంటే మనకి సూర్యుడు మాత్రమే ప్రత్యక్షంగా కనపడే దేవుడు. అవును. అంటే మిగతా దేవుళ్ళు మీరు చూస్తారు, చూడరు. సో, లేరు అనుకుంటే లేరు, ఉన్నారనుకుంటే ఉన్నారు. హ్మ్. కానీ సూర్యుడు లేరంటే మీరు ఒప్పుకోవాలిగా, ఉన్నాడుగా కంటికి ఎదురకుండానే కనపడుతున్నాడుగా. సో, అందుకని కంటికి కనపడే దేవుడు ఎవడు అంటే గనక సూర్యుడే. సో, ఆ సూర్యుడి యొక్క గమనం బావుంటేనే కర్షకులు బావుంటారు. హ్మ్. సో, కర్షకులు బావుంటేనే మనందరం బావుంటాం. కనుక ఇక్కడ ఏదైనా అందుకని మనకి
ప్రకృతిలో ఏవైతే మనంటికి సహాయం చేస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఎప్పుడో అప్పుడు కృతజ్ఞత చెల్లించుకోవటం అనేది మన యొక్క పండగల సారాంశం హిందూ ధర్మంలో. అందుకని ఇక్కడ కర్షకుడిని గౌరవించడంతో పాటు కర్షకత్వానికి అంటే మనం ఏదైనా సరే ఫలాలు పొందడానికి వాటన్నిటికీ ఉపయోగపడే పశు సంపద ఏదైతే ఉందో వాటిని కూడా మనం గౌరవించడం. అందుకే గంగిరెద్దుల రూపంలో వాళ్ళు వచ్చి మన దగ్గర అంటే ఇప్పుడు ఉత్తి రోజుల్లో కూడా వచ్చి వాళ్ళు యాచించుతున్నారు, అది వేరే విషయం. కానీ పాత రోజుల్లో ఈ గంగిరెద్దులు కానీ, హరిదాసులు కానీ, జంగమ దేవర్లు కానీ ఇలాంటి వీళ్ళందరూ కూడా మనకి ఈ సంక్రాంతి రోజుల్లోనే కనపడేవాళ్ళు. మిగతా రోజుల్లో వాళ్ళంత ఉండరు. ఇప్పుడు యాచనా మార్గాల్లో అదొకటి అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఉత్తి రోజుల్లో కూడా ఈ గంగిరెద్దులు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో కనపడుతున్నారు మనకి. కానీ గంగిరెద్దులను అలంకరించి అర్చించడం అంటే మనకి వాళ్ళకి ముఖ్యమైన పొలాలకి ఉపయోగం దున్నేదే వాళ్ళతో, అవును. ఆ ఎద్దులతో కదా. అందుకని ఆ ఎద్దుల్ని గౌరవించడం అనేది లేదా మన యొక్క పశు సంపదని గౌరవించడం అనేది. తర్వాత ధాన్యపు రాసులన్నీ కూడా మన ఇంటికి తరలిస్తారు, అంటే రైతులు చెప్పేది. అవును. ఆ సంపద వృద్ధి చెందటం అనేది అంటే ధాన్యపు సంపద వృద్ధి చెందాలి, పశు సంపద వృద్ధి చెందాలి. తర్వాత దేశం లేదా ప్రాంతం యొక్క వాతావరణం సమతుల్యంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం సంక్షోభం లేకుండా సంక్షేమంలోకి వెళ్ళగలుగుతాం. సో అలాంటి సంక్షేమం లభించడానికి గుర్తుగా ఈ కర్షకుల పండగగా ఈ కనుమ చేసుకుంటున్నాం. ఎందుకంటే తల్లి ఈ రైతులను కాపాడు, ఈ సంపదను కాపాడు, వీళ్ళందరూ బాగుంటేనే మేము బాగుంటామని చెప్పి మనం పూజించే దేవుల్ని మొక్కుకోవటం. ఆ రకంగా వీరి పరంగా కూడా మనం స్తుతి చేయటం అనేది. కనుక ఆ రకంగా మనం ఈ కర్షకుల పండుగ కనుమకి చాలా ప్రాధాన్యత అనేది ఉంది. సో భోగి నాడు నుంచి కనుమ నాడు 3 రోజులు కూడా మనకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటాయి. భోగి రోజు నాడే బొమ్మల కొలువు పెట్టి కనుమ నాటితో ముగించడం అనేది ఉంటుంది. అవును. తర్వాత అదే భోగి నుంచి 3 రోజులు కూడా ఈ గొబ్బెమ్మలు పెట్టి కనుమతో భోగి ఆపేసి మంటలు ఉంటాయి. అది భోగి రోజు. అవును. అయితే ఈ ఏమంటాం గొబ్బెమ్మలు కూడా ఉంటాయి. ఈ గొబ్బెమ్మలు కూడా కనుమ రోజు దాకా పెడతారు. అవును. కనుమ రోజు తర్వాత ఆపేసి అప్పుడు ఏవైతే ఉన్నాయి కదా, అంతకైతే మనం ప్రతిరోజు ధనుర్మాసం నుంచి, అంటే ఇప్పుడు మనకి పట్టణాల్లో వాళ్ళకి అంత తెలియదు కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ధనుర్మాసం నుంచి ఈ గొబ్బెమ్మలు ప్రతిరోజు పెడతారు. ఏ రోజుకి ఆ రోజు తీసేసాక వాటిని గోడలకి పిడకలుగా వేస్తారు. ఈ పిడకలుగా వేసినవి ఏవైతే పిడకలు ఉన్నాయో రథసప్తమి వస్తుంది కదా, మరి నెక్స్ట్ నెలలో ఫిబ్రవరిలో వస్తుంది ఇంచుమించుగా. ఆ సప్తమి నాడు వచ్చే రథసప్తమి నాడు ఈ యొక్క పిడకల మీద ఈ పరవాన్నాన్ని వండి సూర్యుడికి నివేదన చేస్తారు. అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి. కనుక ఆ రకంగా ఈ కనుమ పండుగ రోజు కర్షకుల యొక్క సంక్షేమాన్ని మనం కోరుకోవటం అనేది ముఖ్యం. కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే సరే ఎవరికి తెలిసినవి పైగా రైతులు వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే కనుక ఏదైనా సరే దేశంలో ఇలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే ఉన్నటువంటి విపరీతమైన వరదలు లేదా అకాల వర్షాలు ఇలాంటివి ఏవైతే మనకు ప్రకృతికి ఇబ్బంది పెడుతూ ఉంటాయో లేదా మన యొక్క సంక్షేమానికి ఇబ్బంది పెడుతూ ఉంటాయో వాటన్నిటిని గుర్తు పెట్టుకుని ఇప్పుడు మనం ఏదైనా సరే చేసే క్రియ ఏదైతే ఉంటుందో ఆ క్రియ ఏంటి అంటే కనుక మొదట అసలు ఈ పండగ రోజు ఎవరికైనా సరే గుమ్మడికాయ దానం ఇవ్వటం అనేది అసలు ప్రధానమైనది. ఓకే. సో ఈ 3 రోజుల్లో కూడా కొంతమంది గుమ్మడికాయ దానం చేయటం అనేది ఉంటుంది. సో గుమ్మడికాయ దానం ఇవ్వటం వల్ల కూడా మంచి జరుగుతుంది. మీకు చేతనైనంత వరకు ఏదైనా సరే దగ్గరలో ఏదైనా పూజారి ఉన్నారు, లేదు ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మొట్టమొదటిగా మనం ఇవ్వాల్సింది గుమ్మడికాయ. సో అది ఫస్ట్. ఇది ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఆచరించండి. అలా తర్వాత రెండోది ఈ రైతులు బాగుండడం కోసం మనం ఏం చేయాలి అంటే కనుక కొద్దిగా నెలకు ఒక సోమవారం అయినా సరే ఈ అన్నపరవాన్నం వండి లక్ష్మీదేవికి నివేదన చేయండి. సో దానివల్ల కూడా మనకి ధనధాన్యాలు వృద్ధి చెంది, అంటే మన ఇంట్లో సంపదతో పాటు మన విశ్వ సంపద అంతా కూడా ఇబ్బంది లేకుండా పట్టడం అనేది ఉంటుంది. కానీ అలా సోమవారం అంతా చేస్తూ ఉంటే మంచిది. ఇక ఈ రైతులందరూ కూడా బాగుండాలి అనుకుంటే కనుక మనం ఏదైనా సరే మధ్య మధ్యలో ఏదైనా అనుకోవాలనుకుంటే శ్రీమాన్ 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 అంతే. ఇది ఒక్క నామాన్ని వీలైన రోజు
పఠిస్తూ ఉన్నా కానీ మనకి ఈ వాతావరణ సమతుల్యత లభించటం అనేది లేదా ఎక్కువ నష్టాలు వాటిల్లకుండా కాపాడబట్టం అనేది ఉంటుంది. కనుక ఈరోజు ఈ కనుమ పండుగని ఇలా చేసుకుంటే కనుక మరింత ప్రయోజనం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే కనుమ పండుగ అనేది ముఖ్యంగా మొదటి చెప్పుకున్న రైతుల పండుగని. సో ఈ రైతుల్ని గౌరవించటం అనేది కూడా మన ఏమన్నా తర్వాత తరాల వారికి తెలియాలి. అవును. అంటే ఎంతసేపు నాన్న సంపాదించుకొస్తున్నాడు నేను తింటున్నాను, లేదా అమ్మ సంపాదించుకొస్తుంది నేను తింటున్నాను కదా. అసలు ఈ తిండికి మూలమైన వాడు రైతు. అవును. సో ఆ రైతు బాగుండాలి అని చెప్పి మనం అందరం కోరుకోవటంలో ఖచ్చితంగా తప్పేమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి కూడా. అది నా యొక్క సందేశం. నిజంగా గురుగారు చాలా చక్కగా చెప్పారు. అందరినీ గౌరవించాలి మీరన్నట్టు. అండ్ దాంతో పాటుగా కనుమ గురించి విశ్లేషణగా వివరించడం కూడా చాలా చక్కగా ఉంది. దాంతో పాటు చెప్పిన మంత్రం ఏదైతే ఉందో నిజంగా అది చాలా చక్కటి మంత్రాన్ని కూడా అందించారు మా అందరి కోసం. నిజంగా ధన్యవాదాలు గురువుగారు మా అందరి తరపున.